నేను వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఆనందం వేస్తుంది. పోయినసారి కూడా కొన్ని ఓపెనింగ్లకు వచ్చాం. 2014, 2019 టైంలో మన బీసీ నాయకులంతా కూడా వచ్చారు. ఏదైనా కూడా చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలంటే మాకు ఒక ప్లేస్ అనేది లేదు. బార్గింట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బయట పెట్టిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రోజు వస్తే, ఆ రోజు ఈ సైట్ చూసి పక్కన రజకులతో కూడా మాట్లాడి బీసీ కులాల కోసం అని చెప్పేసి 16 కులాల వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళ కోసం ఆ రోజు వేసిన ప్లాన్ ఇది ఇప్పుడిప్పుడు అంచులంచులుగా ఎదురుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అనేక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. 16 బీసీ కులాలు ఉన్నప్పుడు దాంట్లో 4 కులాలు అయితే యాదవులు కానీ వేరే కులాలు అయితే మేము కట్టుకుంటాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము సొంతంగా వేసుకొని కట్టుకుంటా ఉంటాం. మిగతా వాళ్ళకి కొంతమందికి డబ్బులు లేవు, మేము స్లాబ్ వేసుకోవాలన్నా కూడా డబ్బులు లేవు. కానీ మా కులానికి మాకు అవసరం, ఖచ్చితంగా మాకు కూడా ఒక ఆరాక్షేత్రం ఉండాలని చెప్పేసి వాళ్ళు అడిగితే దానికోసం అని చేసేప్పుడు స్టీలు మట్టి అన్ని కూడా తోలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అనేక సార్లు కూడా మీటింగ్లు పెట్టి దాన్ని ఒక రూపం తీసుకొచ్చాము. అప్పుడు ఈరోజు నేను ఇందాక పైన చూసా, కట్టింది కూడా చాలా బాగుంది. కింద మనం ఏదైనా చేసుకున్నా, ఊరి నుంచి ఎవరైనా వచ్చినా పైన 2 బెడ్రూమ్లు, దానికి బాత్రూము, కిచెను అన్నీ కూడా ఎక్కడో మనం ఉండకుండా చాలా చక్కగా ప్లాన్గా కట్టుకున్నారు. అది చాలా సంతోషమైన విషయం. దాంతోపాటు ఇప్పుడు ఎక్కువ మంది వస్తే, నిన్న ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు సార్ అని కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళవి కూడా ఉంటాయి కాబట్టి అంతా మన వాళ్ళే కాబట్టి పక్కన రూమ్స్ కూడా వాడుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్పేది, కులాలు శాస్త్రం కాదు, కులాలు ఉండాలి కానీ అందరం ఒకటే అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కలిసిమెలిసి ఎప్పుడైతే ఉంటారో ఆ కలిసిమెలిసి ఉన్నప్పుడే పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈరోజు మా కులంలో బాగున్నాయి అని చెప్పేసి ఈరోజు మనం బాగా కట్టుకొని మిగతా వాళ్ళు ఇబ్బందులు పడతా అలాంటి వేదాలుగా తీసుకొని రావద్దని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. తొందరలోనే ఈ ఆరాక్షేత్రం కమిటీ చేస్తాను. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత అడిగారు, ఆ పక్కన కూడా ఏదైనా కట్టాలి, మేము ఏదో కడతామని చెప్పేసి అని అడిగారు. నేను ఆ రోజైతే మనస్ఫూర్తిగా ఒకటి చెప్పాను, ఎవరిది వాళ్ళు కట్టుకుంటారు, ఎవరు వాళ్ళ లోపల క్లీన్ చేసుకుంటారు, ఎవరినో మీరు ఒకరు పెట్టుకుంటారు, చేస్తారు, ఎరుగుతారు. రేపు బయట కామన్ ప్లేసెస్లో మీరు బాగుండాలి అంటే ఏం చేస్తారని అడిగారు. అడిగితే చేస్తామంటే ఎవరో ఒకటి పెడతామన్నారు. సరే, ఎవరినో ఒకరు పెడతారు, దానికి డబ్బులు జీతాలు వివరిస్తారు. ఆ వాచ్మ్యాన్ ఎవరైనా ఉండటానికి వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ వివరిస్తారని కూడా అడిగారు. అడిగితే దానికి సమాధానం లేదు, చూస్తామండి చేస్తామన్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, వ్యవస్థ ఈరోజు బాగా చేసుకున్నారు, ఈరోజు డబ్బులు మీద పైన కట్టుకుంటారు, కింద పైన ఒకేరే ఉంటారు కాబట్టి భవిష్యత్తు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ ఏదైతే ముందుందో రోడ్డు ఫేసింగ్ షాపులు వేయండి, ఏదైతే కమిటీ కింద పెట్టుకొని కమిటీ షాపులాగా కట్టేసి దానికి వేసారంటే నెలకు ఒక 50,000 రూపాయలు దాని మీద రెంటలు వస్తూ ఉంటుంది. దాంట్లో మీ వాచ్మెన్కి కానీ, మెయింటెనెన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కామన్ లైటింగ్కి కానీ ఇవన్నిటి కూడా పనికి వస్తుంది. దాంట్లో ఇంకా మిగిలినవి కూడా జమ చేసి పెట్టుకున్నారు అంటే ఏదైనా కూడా ఎప్పుడైనా పెయింటింగ్ కానీ కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు అవన్నీ పనికి వస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళా మాకు కావాలని మొత్తం పెట్టుకోవద్దు, అందరికీ సంబంధించినట్టు కట్టుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను మన వాళ్ళందరికీ నేను చెప్పాను. ఆ తర్వాత నేనేమో ప్రోగ్రామ్ బిజీగా ఉన్నా, తర్వాత మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమో నాకు ఐడియా లేదు, ఎంతవరకు వచ్చారో. ఆయన వెంకటేశ్వర తలకొండ కట్టి వెంకటేశ్వరుడు కాబట్టి అలాంటివి చేసుకున్నారు అంటే రేపు ఫైనాన్షియల్ యాక్టివిటీలో ఇబ్బంది రాదు. ఎందుకంటే మొత్తం చెమ్మాలి అంటే నేనెందుకు డబ్బులు ఇవ్వాలనే పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో. కామన్గా ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడే పనులు అవుతాయి. దాన్ని ఒక అకౌంట్ పెట్టుకొని, అకౌంట్ సిస్టమ్ పెట్టుకొని దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి అనేది రాసుకున్నారు అంటే అది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మన వాళ్ళు మాట్లాడుతూ కూడా చెప్పారు, దీనికి సిమెంట్ రోడ్డు ఒకటి కావాలి, ఇంకా పెండింగ్ ఉంది, అదేవిధంగా వాటర్ లైన్ కానీ, కరెంటు కానీ, అదేవిధంగా దీనిపైన ఒక ఆర్చి అన్నారు. దీన్ని కూడా తొందరలోనే ఇంకా కావాలి, కట్టడం కోసం కొంతమంది ఇంకా ఉన్నారు, ఎవరెవరు కట్టలేదు అవి కూడా మాట్లాడేసి
దీనికి సిమెంట్ రోడ్డు కానీ పైన మనం కూర్చొని ఏదైనా, ఎందుకంటే ఇది ఇంత ప్లేస్ పెట్టింది కూడా ఆ రోజు మేము మాట్లాడుకొని పెట్టాం. ఒక దగ్గర చేసుకోవాలంటే ఇబ్బంది, ఏదైనా కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలంటే. అదే కానీ ఇంత పెద్దది రోడ్డు కూడా ఇంత వెడల్పు ఇచ్చామంటే వెనకాల కూడా డయాస్ కూడా పెట్టాం, డయాస్ కూడా కడుతున్నాం. ఆ డయాస్ కూడా డిజైన్ చేస్తే అక్కడ కూర్చున్నామంటే సగం పాటలో ఏదైనా మీటింగ్లు కానీ ఏదైనా పెట్టుకున్నా, సగం భోజనాలు పెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరు చేసుకున్నా కూడా ఎక్కడికో పోయి కళ్యాణ మండపాలు ఇవన్నీ కాకుండా మన ప్లేస్లో మనం చేసుకునే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఒక పెద్దది డిజైన్ చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఇది, అందరికీ ఉపయోగపడేది. తప్పకుండా దీంట్లో ఇంకా పెండింగ్లు ఉన్నాయి కూడా అవి కూడా పూర్తి చేస్తాం. నా వంతు నేను ఎప్పుడు కూడా కృషి చేస్తాను. అదేవిధంగా షాపులు కానీ కమిటీ కూడా అందరూ మాట్లాడుకొని ఒక మంచి కమిటీ వేసుకుంటే తప్పకుండా అభివృద్ధి కూడా తొందరగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసి, ఈరోజు ఎవరైతే దాసనారాయణరావు గారి బంధుమిత్రులు కానీ ఎక్కడి నుంచో చీరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళు ఓపెన్ చేసుకోవటం, ఆ పెద్ద ఆయన ఫోటో కూడా ఇప్పుడే ఓపెన్ చేసాం. అలాంటి ఫోటో కూడా పెట్టుకోవడం గుర్తుపెట్టేట్టుగా ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నందుకు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ మీ అందరికీ నా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వర్గీయ దాసరి నారాయణరావు గారి యొక్క వారు గోల్డ్ మర్చెంట్ అండ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్. వారు స్వర్గస్థులయ్యి నేటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక రకంగా షష్ఠపూర్తి అంటే దాని సందర్భంగానే వారి పైన వారి యొక్క విగ్రహాన్ని మరి మా చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు మరి సంఘ సభ్యులకి అలాగే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, అలాగే నేడు విచ్చేసినటువంటి మరి సూర్యపేట సంఘ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు మనము మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రసంగం విన్నాం. వారు మొదటి నుంచి కూడా అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు అంటేనే అభివృద్ధించుకుంటూ సార్ చెప్పినట్లుగా ఫస్ట్ మనం అందరము మనుషులు, తర్వాతనే కులాలు మతాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ చాలా అవసరం. ఎందుకంటే కుటుంబాలు అదివరకు ఉమ్మడి కుటుంబాల నుంచి ఈరోజు మరి అందరికీ కూడా సింగిల్ ఫ్యామిలీ ఏర్పడిపోయింది. ఒకరికి ఇద్దరు అంటే ఒక ఫ్యామిలీకి 2 పిల్లల కన్నా తక్కువగానే ఉంటున్నారు, ఇంకా చెప్పాలంటే ఒకరు ఇద్దరు. అలాంటి సందర్భంలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా మనం భావించాలి. అలాగే మరి ఈ అభివృద్ధిలో మన ఒంగోలు అభివృద్ధిలో కూడా మరి మీరందరికీ చేసిన సహాయానికి ఖచ్చితంగా మరి సార్ కూడా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే అక్కడ వింటా ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. మనం వెళ్ళామా, వచ్చిన పని చూసుకున్నాం, మళ్ళీ తిరిగి వెళ్ళని వాళ్ళకి అవకాశం ఇచ్చామా. అలాగే వచ్చినట్టయితే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటారు. కాబట్టి అలాంటి నాయకుడు తప్పుని ఎత్తి చూపేది, నువ్వు చేసిన తప్పు అని చెప్పగలిగినప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి తప్పు మనం చేయడానికి భయపడతాం. కాబట్టి అలాంటి నాయకుడి మధ్య మరి నేను కూడా పనిచేస్తున్నందుకు, అలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా యొక్క నియోజకవర్గం కానివ్వండి, మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ కానివ్వండి అభివృద్ధి చెందడానికి మీ యొక్క కృషి కూడా అవసరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మరి స్వర్గీయ దాసరి నారాయణరావు గారు మరి వారి యొక్క 60 సంవత్సరాలు చనిపోయి కూడా 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సూర్యపేట సంఘం సభ్యులకి, కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చి మీరు కూర్చొని మాకందరూ సంతోషమైన కాదు, మా అభివృద్ధి కావాలా. మీరు కూర్చున్నందుకు మాకు నిండుదనంగానే ఉంది. దీనికోసం ఎప్పుడైతే మీరు పని చేయకుండా ఉంటారో నేను మీ గడప పెట్టను. చీ అన్న చా అన్న ఒక పిశాచి లాగా మీ గడప పట్టుకొని మా పనులు అయిందా కానీ మీ ఎన్నికెత్తపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మౌలిక వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఈ రోడ్లు కానీ, ఈ కరెంటు కానీ, దీనికి ఒక ఆర్చి ఏర్పాటు చేస్తే ఈ 16 కులాలలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే ఇక్కడే బాగా వస్తుగా ఉంది. అలాంటిది కూడా మీరు ఏర్పాటు చేసి నా కోరిక మన్నించండి. నాకు 76 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు ఉంటానేమో. ఈ 4 ఏళ్ల లోపల ఏదైనా అభివృద్ధి చేస్తే పలానా ముసలైన పోయి జనార్దన్ గారు వాకిలు కొట్టుకొని అది అయిందాకా వదిలిపెట్టలేదని జనం చెప్పుకుంటారు. మీకు మంచి పేరు వస్తుంది.